రాష్ట్ర డీజీపీ గారు అలాగే ఏసీబీ డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్, అలాగే మా ఏడీ గారు వాళ్ళ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు, ఆదేశాల మేరకు ఈరోజు వత్సవాయి మండలంలో ఆలూరుపాడు విలేజ్లో ఉన్న సర్పంచ్ నరేంద్ర, అలాగే ఇక్కడున్న వత్సవాయి మండల ఎంఆర్ఓ వైకుంఠరావు గారు వీళ్ళిద్దరి పైన ట్రాప్ చేసి ఈరోజు రెడ్ హ్యాండెడ్గా క్యాచ్ చేయడం జరిగిందండి. వీళ్ళిద్దరూ కూడా గవర్నమెంట్ జీవో ద్వారా ఈనాం ల్యాండ్స్ని రైతువారీ పట్టాల ద్వారా రైతువారీ పట్టాలు ఇచ్చేయమని చెప్పి రైతులకి ఈనాం ల్యాండ్స్కి రైతువారీ పట్టాలుగా ఇవ్వమని గవర్నమెంట్ ఇచ్చిన జీవోకి రైతువారీ పట్టాలు ఇవ్వడానికి ఎకరానికి 60,000 చొప్పున కలెక్ట్ చేస్తూ లంచం తీసుకుంటున్నారు. దీనికోసం మన కంప్లైంట్ అయినటువంటి పణితి గోపాలకృష్ణ వాళ్ళ బాబాయ్ పణితి కొండకి 84 సెంట్ల భూమి ఉంది. అందులో లంచం తీసుకుంటూ ఈరోజు రెడ్ హ్యాండెడ్గా సర్పంచ్ దొరికారు. అలాగే ఎంఆర్ఓ ఇన్స్ట్రక్షన్స్ మీరు తీసుకున్నారు కాబట్టి ఎంఆర్ఓని కూడా దీంట్లో ముద్దాయిగా చేర్చాం. కేసు నమోదు చేసాము, దర్యాప్తు చేస్తాం. విఆర్ఓ గారి పాత్ర దీంట్లో ఏం లేదండి. ఈ కేసు వరకు 84 సెంట్ల భూమి, దాంట్లో 84 సెంట్ల భూమికి గాను 50,400 రూపాయలు తీసుకున్నారు. సర్పంచ్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికారు. సర్పంచ్ ఎంఆర్ఓ ఇన్స్ట్రక్షన్స్ మీదనే తీసుకున్నాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకొని తీసుకున్నారు. ఒకవేళ అట్లాంటివి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము వాటి మీద కూడా చేస్తాం. ఈ కంప్లైంట్ మా ఏసీబీని ఆశ్రయించాడు కాబట్టి దీని మీద మేము కేసు చేస్తాం. స్పందన ద్వారా మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు.